కేవలం ఆర్యవైశ్యుల ట్రస్ట్ మాత్రమే కాకుండా తెలుగుని ప్రేమించే వాళ్ళు, తెలుగు ఆత్మగౌరవం కోసం నిలబడే వాళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకుందాము. మరి తదుపరి ఇవాల్టి ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి శ్రీ చంద్రశేఖర్ పెమసాని గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గుంటూరు, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్. కృష్ణానది తీరాన శాశ్వతమైన నగరాన్ని నిర్మిస్తున్న దార్శనికులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నటువంటి జననేతలు, యువనేతలు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మీ భూమిని, మీ కలలను ఈ రాజధాని కోసం అర్పించిన అమరావతి రైతు బంధువులకు, ఈ చరిత్రకు వారసులైనటువంటి తెలుగు ప్రజలకు, పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ విధంగా చేసుకోవటం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే మన చరిత్ర ఒక త్యాగం నుంచి పుట్టినటువంటి చరిత్ర ఈ తెలుగు చరిత్ర. అంటే 58 రోజులు రాజకీయ నాయకులు చర్చిస్తుండగా ఒక మనిషి హృదయ స్పందన మాత్రమే తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు కాంగ్రెస్ వాది, ఆ రోజు బలమైనటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. అలాంటి బలమైన ప్రధానమంత్రిని ఆ పార్టీలోనే ఉంటూ వారిని వ్యతిరేకిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు చేయటం అనేది చరిత్రలో గొప్ప విషయం. 1952 ఆ హృదయం ఆగిపోయిన తర్వాత మాత్రమే భారత మ్యాప్ యొక్క ముఖ చిత్రం కూడా మారింది అని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు ఒక సాధారణ ఇంజనీర్, భార్యను, పసిపాపను, తల్లిని ఒకే కాలంలో కోల్పోయినటువంటి మనిషి. అయితే అలాంటి దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ మంది తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతారు. అయినప్పటికీ ఆయన సబర్మతి ఆశ్రమానికి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నడిచి వెళ్ళి, అంటే ఒక పోగొట్టుకున్న వ్యక్తిలా కాకుండా ఒక విముక్తి చెందిన వ్యక్తిలా వారి దగ్గరికి వెళ్ళి దేశం కోసం సేవ చేసినటువంటి మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. వారి కమిట్మెంట్ చూసి ఆ రోజుల్లో గాంధీజీ గారు శ్రీరాములు లాంటి వ్యక్తులు 11 మంది ఉంటే స్వాతంత్రాన్ని కేవలం ఒకే ఒక సంవత్సరంలో తీసుకొచ్చేవాడిని అని చెప్పారంటే ఎంత మంచి వ్యక్తో అర్థం చేసుకోవాలి. భారతం, భాగవతం, రామాయణం వంటి గ్రంథాల ద్వారా పరిచయమైనటువంటి త్యాగం, నిస్వార్థమైన సేవ, నీతి ఆయనలో నిండిన విలువలకు ఒక నిదర్శనాలు. అంటే ఒక మనిషి నమ్మకం నదిలా ప్రవహిస్తే కొండలు కూడా దారి చూపిస్తాయనే దానికి వారి త్యాగమే నిదర్శనం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కోపం లేకుండా, అధికారం కోసం కాకుండా, పేరు కోసం కాకుండా, అంటే ఈ రోజుల్లో ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోతేనే రాజకీయ నాయకులు కొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఒక నిర్మలమైన, అహింసాయుతమైన, రాజీ లేని నిశ్చయం కోసం, ఒక జాతి కోసం, ఒక భాష కోసం, శాతవాహనుల నుంచి వస్తున్న తెలుగు సంస్కృతికి కోసం జీవితాన్ని వదిలినటువంటి మహనీయులు పొట్టి శ్రీరాములు గారు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం త్యాగానికే కాకుండా నిర్లక్ష్యానికి గురైన వర్గాల హక్కుల కోసం నెల్లూరు నడివీధుల్లో, ఎండల్లో పోరాడారు. వివాహితుల పునర్వివాహాలు, అంటే వారు భర్తను కానీ భార్యను కానీ కోల్పోయినప్పుడు కానీ, వర్ణాంతర వివాహాలు, ఖాదీ ప్రచారం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో తను ఫాస్టింగ్ ద్వారా సాధించుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు మీరు కూర్చున్నటువంటి నేల చూడండి, చుట్టూ చూడండి, అమరావతి. అంటే అమరులు నివసించేటువంటి నగరం ఈ అమరావతి. అంటే ఈ పేరే ఒక అమరత్వాన్ని చెప్తా ఉంది ఈ రోజున. అంటే శ్రీరాములుని అమరజీవి అని పిలవటంలో ఉన్న అమరత్వమే యాదృచ్ఛికం కాదు. ఈ రోజున ఈ అమరావతి రూపంలో వచ్చింది అంటే ఇది పురాణాలలో వస్తున్నటువంటి ఒక శక్తి అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు శ్రీరాములు గారు ఏ విధంగా అయితే నిరాదరణకు గురి అయ్యారో, అణచబడ్డారో, ఆపబడ్డారో,
అదేవిధంగా 2019-24 మధ్య 1631